నెల్లూరులోని ఏసీ నగర్ పరిధిలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. అక్కడ ఉన్న మల్లెల సంజీవయ్య హైస్కూల్, మున్సిపల్ ప్రైమరీ స్కూళ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరులోని స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిన వీఆర్సీ స్కూల్ను పునః ప్రారంభించామని, దాన్ని తలదన్నెలా మరో 15 హైస్కూళ్లను ఆధునీకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైతే ఒక మున్సిపల్ శాఖ చేర్చిన సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, లేదా స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14వ వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే అవి కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు స్ట్రెంత్ దాదాపు 700 ఉంది. ఆ స్కూల్కి హై డిమాండ్ ఉంది. 2 సెక్షన్లు ఉంటే 2 సెక్షన్లకి 150, 120 స్ట్రెంత్ ఉంది. జనరల్గా సెక్షన్ స్ట్రెంత్ అంటే 40 ఉండాలి, 2 సెక్షన్లు అంటే 80. కానీ ఈరోజు 120, 130 పెట్టి చదువు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా రేపు జనవరి లోపల కంప్లీట్ చేసి జనవరి, ఫిబ్రవరికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలకి, అంటే ఇక్కడ కేవలం క్లాస్ రూమ్లే కాదు, దాదాపు 18 ఎక్స్ట్రా రూమ్లు వస్తున్నాయి.